బెజవాడ గోలుకొండంత పట్టణమయ్యేను. గొడ్డుమోతు వారికి బిడ్డలు పుట్టేరు. హరిహరాదుల గుళ్ళల్లో పూజలు పూజ్యమయ్యేను. గుళ్ళల్లో మూర్తులకు కలలు తప్పేను. వీధులలో శక్తులు ఊర్భటించేను. గొప్ప గొప్ప దేవళంబులు పాపాత్ములచే త్రొవ్వబడి పాడయ్యేను. ఒకరి సొమ్ము మరొకరు అపహరించేరు. ఒకరి భార్య మరొకరి పాలయ్యేను. మోసములు విస్తారమయ్యేను. చోర రోగ ఉపద్రవములు అధికమయ్యేను. 360 రోగాలు వైద్యులకు అందక ముప్పు తిప్పలు పెట్టేను. క్రొత్త రోగాలు పుట్టుకొచ్చేను. ఇంద్రజాలములను వేదములను శూద్రులు అభ్యసించేరు. ఎద్దులు గుర్రాలు లేకనే బండ్లు నడిచేను. అందున కొందరు మడిసే